అమ్మవారి యొక్క నేత్రముల దైర్ఘ్యమును గురించి చెప్తున్నారు. ఇక్కడ విజువలైజేషన్ ఏమిటంటే అమ్మవారి యొక్క కనులయందు ఉన్న కనురెప్పలు అవి మన్మథుని యొక్క బాణంతో పోల్చి చెప్తున్నారు అన్నమాట. అమ్మవారి యొక్క కనులు ఎలా ఉన్నాయంట, ఆకర్ణాంతం అంటే దీర్ఘంగా చెవుల దాకా ఉన్నాయంట. అంత విశాలంగా వెడల్పుగా ఉన్నాయన్నమాట. అందుకనే విశాలాక్షి, కామాక్షి, మీనాక్షి అని అమ్మవారికి అన్ని పేర్లు ఉన్నాయి. అక్షి అంటే నేత్రములతోనే అంత దీర్ఘంగా చెవుల దాకా సాగి ఉన్నాయి అమ్మవారి యొక్క కనులు అని చెప్తున్నారు. ఆ కను రెప్పలు ఎలా ఉన్నాయంట అంటే గ్రద్ద ఈకలలాగా. ఇది ఎలా భావించుకోవాలి అంటే మన్మథుని బాణం చివర ఈకలలాగా ఉంటాయి, గ్రద్ద ఈకలలాగా ఉంటాయన్నమాట. అలా కనురెప్పలు కూడా చాలా దీర్ఘంగా వెడల్పుగా నల్లగా ప్రకాశిస్తున్నాయి అన్నమాట. ఆకర్ణాంతం ఎందుకన్నారంటే ధనస్సు మీద బాణాలు సంధించి వదలాలంటే చెవుల దాకా లాగుతారు కదా, అట్లా ఉన్నాయంట. అంత అద్భుతంగా పోల్చి చెప్తున్నారు. ఇక్కడ మరి సంబోధన ఏంటి? గోత్ర ధరాపతి కులోతంస కలికి అంటున్నారు. హిమవత్ పర్వత రాజవంశానికి శిరోరత్నంగా ఉన్న పువ్వు మొగ్గలాగా ఉన్న తల్లి అని సంబోధన చేస్తున్నారు. ఇమే నేత్రే, ఇమే అంటే నా యొక్క కమలం యందు ఈ రకంగా నువ్వు కనిపిస్తున్నావు తల్లి అని శంకరాచార్యుల వారు చెప్తున్నారనమాట. శంకరాచార్యుల వారు సిద్ధ పురుషులండి. ఆయన అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకున్నారు. మనకి సాధన కోసం ఈ రూపాన్ని ఇస్తున్నారనమాట. మన్మథుని యొక్క బాణం సంధించడం అంటే లక్ష్యం ఏమిటి? మనలో ఉన్న నిరాశ భావాన్ని, సాధన చేయలేకపోతున్నాం అనే భావనని తొలగించి సాధనాపరంగా అభ్యున్నతిని, ఉన్నతిని కలిగే విధంగా చేయటం అన్నమాట. కనురెప్పల ధ్యానం చేస్తే సృజనాత్మకత శక్తి పెంపొందిస్తుంది అన్నమాట. ఇదే అండి భావము.